మనిషి జీవితంలో రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనుషుల జీవితాన్ని ఏలుబడి చేస్తూ ఉంటున్నాయి. ఒకటి నమ్మకం, రెండవది అపనమ్మకం. ఈ అపనమ్మకాన్ని ఇంకొక పేరు చెప్పొచ్చు, అనుమానం అని చెప్పొచ్చు. ఈ రెండు కూడా మనిషి జీవితాన్ని ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తాయి, లేదంటే కిందికి కూడా తీసుకొని వస్తూ ఉంటుంటాయి. ఒకసారి ఆలోచన చేద్దాము. రెండు విషయాలలో మనిషి జీవితంలో పోరాటము మొదలవుతూ ఉంటుంటది. కొన్నిసార్లు తనను తానే నమ్ముకోలేని స్థితిలో మనిషి మిగిలిపోతూ ఉంటుంటాడు. తాను చేయగలిగి కూడా వాటిని చేయలేక తాను అలాగా నిస్సహాయుడిగా, నిశ్చేష్టుడిగా ఉండిపోతూ ఉంటుంటాడు. బైబిల్లో ఒక మనిషి ఉన్నాడు, ఆయన ఏలియా. ఆయన గురించి చెబుతూ అంటుంది, ఏలియా మన వంటి స్వభావము కలవాడే అని చెప్తా ఉంటాడు. ఏలియా మన వంటి స్వభావము అన్న మాటకు అర్థమైందంటే, ఏలియాకు మనకున్నటువంటి నమ్మకము, మనకున్నటువంటి అపనమ్మకము ఉన్నటువంటి వాడు. కానీ ఏలియా తాను కలిగిన దేవుని బట్టి తన విశ్వాసాన్ని దృఢపరుచుకున్నాడు. ఈరోజు ఆ ఏలియా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం కురియలేదంట. అదే ఏలియా ప్రార్థన చేస్తే దేవుడు వర్షాన్ని ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? తాను అపనమ్మకానికంటే కూడా తాను నమ్మిన దేవుని మీద దృఢమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. ఈ దినమున ఈ జీవితంలో ఏలుబడి చేసినటువంటి అపనమ్మకం ఏంటి? దేవుడు చేస్తాననంగా కూడా నువ్వు నమ్మలేనటువంటి పరిస్థితుల్ని జీవితంలో తీసుకొస్తున్నటువంటి స్థితులు ఏంటి? నువ్వు నమ్ము, దేవుడు నీ జీవితంలో తన కార్యాన్ని జరిగించబోతా అంటున్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలవాడే, అనగా నమ్మకము అపనమ్మకము ఉన్నటువంటి వాడే. అయినను ఏలియా అపనమ్మకాన్ని పక్కన పెట్టి నమ్మకాన్ని దేవుడి మీద నిలిపాడు. నీ నమ్మకము త్వరలో నీ జీవితంలో కార్యాన్ని చేయబోతా ఉంటుంది. థ్యాంక్ యూ.